రేవంత్ రెడ్డి కేబినెట్ లో బెర్తల కోసం అప్పుడే లాబింగ్ మొదలైందా? చోటు దక్కని సీనియర్లు ఈసారి మంత్రి పదవులపై కన్నేశారా? దీనికోసం ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారా? వివిధ జిల్లాల నుంచి కీలక నేతలు రేస్లో ఉన్నారా? తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ పెద్దలతో పలువురు సీనియర్లు మంత్రాలు జరిపినట్లు సమాచారం. కాకపోతే లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశం ఓ కొలిక్కి రావచ్చని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ చివరిలో కేబినెట్ విస్తరణ ఉండవచ్చనే సంకేతాలు లేకపోలేదు. ఈసారి ఏ జిల్లాకు ప్రాధాన్యత ఇస్తారనేది తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ గా చర్చ జరుగుతోంది. రాజ్యాంగం పద్ధతి ప్రకారం సీఎంతో కలిసి 18 మందికి మించరాదు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిసి 12 మంది మంత్రులున్నారు. మరో 6 ఛాన్స్ ఉందన్నమాట. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలతో కలిసి మొత్తం 6కి అవకాశం ఇవ్వడం ఖాయం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. రేవంత్ రెడ్డి కేబినెట్ లో అయితే బెర్తల కోసం లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ లాబింగ్ లో ఏ నేతలు ఉన్నారని చెప్పవచ్చు? గుడ్ మార్నింగ్ స్వాతి. వాస్తవానికి నిబంధనల ప్రకారం 18 మంది వరకు కూడా మంత్రివర్గంలో ఉండొచ్చు. అయితే ప్రస్తుత కేబినెట్ లో మాత్రం ముఖ్యమంత్రితో పాటు 12 మంది మాత్రమే మంత్రులు ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి మరో 6 మంత్రులను కూడా కేబినెట్ లో చేర్చుకునే అవకాశం ఉంటుంది. అయితే మంత్రివర్గంలో ఈ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి పాత హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రం ఇంతవరకు ప్రాధాన్యత లేదు. ఈ జిల్లాలకు సంబంధించి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి నుంచి కూడా ఏ ఒక్క మంత్రి కూడా మంత్రి పదవులో లేరు. ఈ నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ఆధారంగా కూడా మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును బట్టి కూడా హైకమాండ్ అంచనా వేస్తుందని తెలుపుతా ఉన్నారు. కొందరు మంత్రుల పనితీరు ఆధారంగా కూడా వారి శాఖల్ని తొలగించి అవసరమైతే మార్చే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. లోక్సభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు మెరుగైన ఫలితాలు సాధించిన ఎమ్మెల్యేలకు కూడా కేబినెట్ లో బెర్తులు ఇవ్వబడతాయనేసి కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్తా ఉంది. గత నవంబర్ లో కూడా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి డిసెంబర్ 7న మాత్రం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ ఎన్నికలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించడంతో కూడా మిగతా మంత్రులకు సంబంధించి కూడా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం పాత ఖమ్మం జిల్లా నుంచి మాత్రమే 3 మంత్రులు ఉన్నారు. ఆ తర్వాత ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి 2, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి కూడా 2 ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి కూడా దామోదర్ రాజనరసింహ ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక్కరు గెలవలేదు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తా ఉంది. వారికి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నేతలు జాయిన్ అయిన సందర్భంలో కూడా మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వారికి కూడా మంత్రి పదవి ఇస్తే చెడ్డ పేరు వస్తుందనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా 2 ఇటు పరిగి నియోజకవర్గం సంబంధించిన రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం సంబంధించిన మల్రెడ్డి రంగారెడ్డి వీరిద్దరిని కూడా ఒకరికి కేబినెట్ లో బెర్తులో మాత్రం కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తా ఉంది. 2024-25 సంబంధించి కూడా పూర్తి బడ్జెట్ ను సమర్పించేందుకు ఈ జూలై ఆఖరణ లేదంటే ఆగస్టు లో కూడా శాసనసభ సమావేశాలు నిర్వహించాలని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. లోక్సభ ఎన్నికల దృష్ట్యా కూడా ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ మధ్యంతర బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టింది. అయితే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే మంత్రివర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఆ జిల్లాలకు సంబంధించిన నేతలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన నేతను కూడా ఖచ్చితంగా
కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది. మైనార్టీ నేత కూడా అలాగే ఇప్పటివరకు విక్రాంత్. కేబినెట్ లో లేని కూడా మైనార్టీ నేతను కూడా చూస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అది అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినంత వరకు వెయిట్ చేయాలా, లేదంటే ఈ ఎన్నికల కోడ్ పూర్తవగానే ఎన్నికల ఫలితాలు, లోక్సభకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు రాగానే కేబినెట్ విస్తరణ చేయాలన్న దానిపైన మాత్రం ఆలోచనలు పడింది స్వాతి. ఇంకో విషయం విక్రాంత్, అలాగే మంత్రి పదవులపై అయితే ముఖ్యంగా సీనియర్లు కన్నేసినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో అయితే సీనియర్లు మంత్రాలు జరుపుతున్నట్లుగా ఉంది. అయితే కేబినెట్ విస్తరణలో ఎంతమందికి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయంటారు? స్వాతి, వాస్తవానికి మాత్రం 18 మంది వరకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రితో కలిపి 12 మంది ఉన్న నేపథ్యంలో ఇంకా 6గురికి అవకాశం ఉంటుంది. ఈ 6గురిలో కూడా ఇటు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించి కూడా ఈ 4 జిల్లాలకు సంబంధించి కూడా ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం కేబినెట్ లో లేనందున ఈ 4 జిల్లాలకు సంబంధించి కనీసం ఒక్కొక్కరైనా సరే ఈ కేబినెట్ లో మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉండే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఒక్క జిల్లా నుంచి ఒక్క మంత్రి కూడా లేకున్నా కానీ చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి కూడా ఈ జిల్లాలకు సంబంధించి ఒక్కో ఎమ్మెల్యే అయినా మంత్రివర్గంలో ఉండే అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. ఇంకా 2 మిగిలిపోతాయి మంత్రి పదవులు. దానికోసం కూడా ఇటీవలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా తనకు మంత్రి పదవి కావాలని హామీ మీదనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరానని బాహాటంగానే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికే నల్గొండ జిల్లాలో 2 మంత్రి పదవులు, అందులో తన సోదరుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇప్పటికే మంత్రి పదవి ఉన్న వల్ల కొంచెం ఇబ్బందిగా మారుతుందని కాంగ్రెస్ వర్గీయులు చెప్తున్నప్పటికీ భువనగిరి ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని ఏఐసిసి హైకమాండ్ హామీ ఇచ్చినట్లుగా కూడా రాజగోపాల్ రెడ్డి అనుచరులు మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా 6 మంత్రి స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా మంత్రి పదవులు లేనటువంటి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించిన జిల్లాల నుంచి మాత్రం ఎక్కువ మొత్తంలో ఈ మంత్రి కేబినెట్ లో తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.